రైళ్లు బస్సుల్లో సంక్రాంతి రద్దీ, ఊళ్ళకి వెళ్లేందుకు జనం అవస్థలు. క్యూనెట్ చీటింగ్ 20,000 కోట్లు, సిపిని ఆశ్రయిస్తున్న బాధితులు. సిటీలో యావా డ్రగ్ అమ్మకాలు, 2 రోహింగ్యాలు అరెస్ట్. ఈ నెల 18 నుండి ఫిట్నెస్ ఎక్స్పో, పాల్గొంటున్న 300 మంది బాడీ బిల్డర్స్. విద్యా సంస్థల్లో యాన్యువల్ డేస్, ఆకట్టుకుంటున్న విద్యార్థుల ఈవెంట్స్. సంక్రాంతి పండగ దగ్గర పడటంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. వీకెండ్ కావటంతో గత 2 రోజులతో పోల్చుకుంటే రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్టుగా రైళ్లు, బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అదే అదనుగా అందినంత దోచుకుంటున్నారు ప్రైవేట్ వాహనాల యజమానులు. సంక్రాంతి పండుగకి సొంతూళ్లకు వెళ్తున్నారు సిటీ జనం. దాంతో ప్రత్యేక బస్సులు, రైళ్లు వేసినా అవి ఏమాత్రం సరిపోవడం లేదు. పండగ దగ్గర పడుతున్న కొద్దీ రద్దీ విపరీతంగా పెరుగుతోంది. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా రెగ్యులర్ సర్వీసులతో పాటు మరో 5,252 స్పెషల్ బస్సులు వేశారు ఆర్టీసీ అధికారులు. 54 జన సాధారణ రైళ్లు నడుపుతున్నారు. నిన్న మొన్నటిదాకా రద్దీ కొంచెం పర్వాలేదనిపించినా శనివారం నుంచి వరుస సెలవులు ఉండటంతో ప్రయాణికుల రద్దీ రెట్టింపైంది. 50% అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నా సరైన వసతులు లేకపోవడం, గంటల తరబడి వేచి చూడాల్సి రావడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనం. 1:30కి వచ్చాము, 1.5 అవర్ అయింది, ఏం బస్సులు ఏమి లేవు. వరంగల్ డిఎం గారు ఫోన్ చేశాము, ఏం ఆన్సర్ లేదు. వేస్తాం అంటున్నారు, ఇంకా వేస్తలేరు. నా స్పెషల్ బస్ వేస్తామని ఆర్ఎం గారు, యాదగిరి గారు అన్నారు, దాని స్పందన లేదు. ఆర్ఎం గారు వేసిన బస్సులు రావడం లేదు, ఇక్కడి నుంచి బస్సులు లేవు. ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ బస్సు చూస్తే ఫుల్లే ఉంది, కూర్చుందామంటే జాగలేదు. చిన్నపిల్లలు ఉన్నారు, మళ్ళీ దించిన అలా పోతే భయం అవుతుంది. ప్రైవేట్ ఉన్నాయి కదా సార్, అలా పోతే ఇవాళ దినాలు బాగాలేవు. వీటికాడ బస్సులు ఎక్కువ వేయించండి సార్. 10 రూపాయలు వేయించాలి సార్, బస్సులు ఎక్కువ వేస్తే అయిపోతుంది, పండగ పోతుంది సార్. ఆడపిల్లలు బస్సులో రష్ బాగుంది. స్పెషల్ బస్సులు వేస్తామని చెప్పారు కానీ బస్సులు ఏం పెరగలేదు సంఖ్య, అట్లనే ఉంది. జనాల రద్దీ బాగుంది. ఛార్జెస్ ఎక్కువ తీసుకుంటున్నా కానీ సౌకర్యాలు మాత్రం ఏం లేవు అంతగానం. అధికారులు చెప్తున్నారు కానీ బస్సులు పెట్టారని అంతగానం రెస్పాన్స్ ఏం లేదు. బస్సులకి జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు. రద్దీ దృష్టిలో పెట్టుకుని ఎప్పటిలాగే సిటీ శివార్ల నుంచి బస్సులు నడుపుతున్నారు అధికారులు. ఉప్పల్ నుంచి యాదాద్రి, వరంగల్ వైపు వెళ్లే బస్సుల్లో రద్దీ అంతగా లేకున్నా ఎల్బీ నగర్ నుంచి నల్గొండ, ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే బస్సులు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో డిమాండ్ను బట్టి ఆయా రూట్లలో బస్సులను పెంచుతున్నామన్నారు అధికారులు. నల్గొండ సెక్టర్ అండ్ ఖమ్మం సెక్టర్ అండ్ విజయవాడ టీఎస్ఆర్టీసీ అండ్ ఏపీఎస్ఆర్టీసీ కలిపి ఇక్కడ నుంచి మొత్తం 4 సెక్టర్స్ నుంచి బస్సెస్ వెళ్తాయి. మేము వచ్చి నల్గొండ రీజియన్ నుంచి ఇక్కడ నిన్న అంటే చాలా రద్దీ తక్కువగా ఉంది. ఇవాళ నుంచి హాలిడేస్ కాబట్టి ఇవాళ మార్నింగ్ 9 నుంచి ట్రాఫిక్ రద్దీ పెరిగింది. 9 o'clock నుంచి ఇప్పటివరకు నల్గొండ అండ్ కోదాడ, మిర్యాలగూడ సెక్టర్లో దాదాపు 145 బస్సులు వెళ్ళాయి. రద్దీకి అనుగుణంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి 5-10 నిమిషాలకు ఒక బస్సుని ఈ సెక్టర్స్ లో మేము నడపడానికి ప్రయత్నం చేస్తున్నాం. రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. స్పెషల్ ట్రైన్లు వేస్తున్నామని చెబుతున్నా ఆ స్థాయిలో రైళ్లు లేకపోవడంతో కిక్కిరిసిన రైళ్లలోనే ఎక్కాల్సి వస్తోంది. పండుగ పేరుతో ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నా సౌకర్యవంతంగా ప్రయాణం చేయలేకపోతున్నామని మండిపడుతున్నారు జనం. ప్రతి సంవత్సరం వెళ్తుంటాం. ప్రతి సంవత్సరం కంటే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బాగా క్రౌడ్గా ఉంది. ఇంకో 5-6 ట్రైన్స్ వేస్తే బాగుంటుంది. ప్లస్ బస్సెస్ కూడా ఒక 100-200 బస్సెస్ వేస్తే ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఈరోజు ఆల్మోస్ట్ ఒక 5-6 lakhs బయలుదేరుతున్నారు. రేపు ఎల్లుండి కూడా 5-6 lakhs మంది ఉంటారు. ఆల్మోస్ట్ 20-30 lakhs ఆంధ్ర వరకు వెళ్తారు. చాలామంది వెయిటింగ్ లిస్ట్లే ఉన్నాయి. అది ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్లో కన్ఫర్మేషన్ అయింది. కొన్ని ట్రైన్లు వేశారు, ఇంకా యాక్సెస్ ట్రైన్లు వేస్తే బాగుంటుంది. చాలా క్రౌడీగా ఉంది, చూడాలి. రిజర్వేషన్ అయితే చేసుకున్నాం కానీ ఇంకా చాలా టైం పట్టే. అందుకే 2 hours ముందు ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది కదా ఈవినింగ్ టైం అయితే, అందుకే 1 hour ముందు వచ్చి ఇక్కడ నిల్చున్నాను. సో క్రౌడీగా అయితే చాలా ఉంది. ఫస్ట్ టైం పండగకి హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నాను నేను. సో చాలా ఎప్పుడు న్యూస్లో చూడటమే తప్ప దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ఫేసింగ్. ఇప్పుడు వెళ్ళమనుకున్నాము, రిజర్వేషన్ దొరకలేదు. ఎమర్జెన్సీ టికెట్లు తీసాము, ఒక్కొక్కరికి 1300 పడింది.
పిల్లతో పాపతో సహా 1300 పడింది. ఎప్పుడు రిజర్వేషన్ కూడా సేఫ్టీ లేదు మాకు. జనరల్ మరీ ఘోరం, కాలు పెట్టడం ప్లస్ మనిషి మీద మనిషి కూర్చోవాలి. జనరల్ చాలా దారుణం. అసలు దీని గురించి ఎన్నోసారి కంప్లైంట్ ఇస్తేనే మంచిది. మనిషి మీద మనిషి కూర్చోవాలి. అసలు జనరల్ జడిసిపోయి ఇప్పుడు 5000 అయిన టికెట్స్ డబల్ తీసుకున్నారు, తీసుకెళ్తున్నారు. శ్రీకాకుళంలో కూడా 2 గడియలు 3 గడియలే టైం ఉంటుంది. మనుషులు ఉంటుండగా ట్రైన్ లాగేస్తారు అసలు ఎప్పుడు. స్పెషల్ బస్సులు ట్రైన్స్ వేస్తున్నా జనానికి సంక్రాంతి పండక్కి ఇబ్బందులు తప్పడం లేదు. క్యూనెట్ బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. దేశవ్యాప్తంగా 20,000 కోట్ల రూపాయల మోసం జరిగిందని బాధితులు చెప్తున్నారు. క్యూనెట్ బాధితులు సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ను కలిశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. క్యూనెట్ మోసాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు సజ్జనార్. ఇప్పటికే 60 మందిని అరెస్టు చేశామని చెప్పారు సిపి. ఈరోజు చాలామంది క్యూనెట్ బాధితులందరూ కూడా వచ్చి ఈరోజు నాకు మెమరాండం ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా క్యూనెట్ బాధితుల సంగమం చేసుకుని సో మనకు కూడా చాలా మెయిల్స్ వస్తున్నావు, చాలా వాట్సాప్ మెసేజ్ వస్తున్నావు, ట్విట్టర్లో మెసేజ్ వస్తున్నావు, పర్సనలీ కాల్ చేస్తున్నారు మా ఆఫీస్కు. చాలా ప్లేసెస్ నుంచి, బాంబే, బెంగళూరు, ఢిల్లీ నుంచి, ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు. పుణే నుంచి కూడా నిన్న మొన్న అయితే చాలామంది ఫోన్ చేశారు. అక్కడ మళ్ళీ వాళ్ళు ఏదో కలుస్తున్నారని చెప్పి. సో మన కన్సర్న్డ్ ఆఫీసర్స్ కూడా చెప్పడం జరిగింది. ఈ క్యూనెట్ పైన కూడా చాలా కేసెస్ మన దగ్గర ఆల్రెడీ 14 కేసు అయినా. మనం మొన్న 58 మంది అరెస్ట్ చేస్తే నిన్న మళ్ళీ 2 అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా చాలామంది మన టీమ్స్ బయట తిరుగుతున్నాం. ముఖ్యంగా బాంబే, ఢిల్లీ, పుణే, బెంగళూరులో మన టీమ్స్ ఉన్నాం. ఇంకా చాలామంది ముఖ్యులను అరెస్ట్ చేయాల్సిన పనిలో ఉన్నారు మన వాళ్ళు. అదేవిధంగా వేరే ఏజెన్సీ కూడా మనము తెలియపరచడం జరిగింది. ముఖ్యంగా మనం వేరే ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్, స్టేట్ ఆఫీసర్స్తో కూడా టచ్లో ఉన్నాను. ముఖ్యంగా మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, ROC మన అందరూ కూడా టచ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది దాదాపు 2001 నుంచి ఇది మన ఇండియాలో నడుస్తుంది. ఫస్ట్ అంత ముందు గోల్డ్ క్వెస్ట్ పేరుతో వస్తే మళ్ళీ ఇంకా సెకండ్ అవతారంలో క్వెస్ట్ నెట్ పేరుతో వచ్చింది. ఇప్పుడు థర్డ్ అవతారంలో క్యూనెట్ పేరుతో వచ్చి దాదాపు వీళ్ళు బాధితులు చెప్పే ప్రకారం 20,000 కోట్ల రూపాయల మోసం జరిగింది. స్నేహితుడే మనతో ఉంటాడు. మనకి తోడబుట్టిన వాళ్ళు కానీ, రిలేటివ్స్ కానీ, మన స్నేహితుడు కానీ తను ఇందులో ఇరుక్కొని ఉన్నప్పుడు బయటికి రాకుండా అదొక డబ్బు ఆశ పుట్టేసి దురాశతో మన ఇంట్లో వాళ్ళని, మన ఫ్రెండ్స్ని ఇందులోకి తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చే 10-15% కమిషన్ కోసం అని చెప్పేసి మనని ఇందులో ట్రాప్ చేసేస్తారు. సో మనం ఇందులో ట్రాప్ అయిపోయిన స్టేజ్లో ఏమైపోతామంటే మనకి వేరే దారి దొరకదు. ఐదర్ మనం బయటికి రావాలి అంటే ఒక 30 days పీరియడ్ అని ఉంటుంది. ఆ 30 days పీరియడ్ అనేది మనకి ఎవరు చెప్పకుండా వీళ్ళు అసలు కంపెనీ నేమే చెప్పరు. సిటీలో కొత్త రకం డ్రగ్ సరఫరా చేస్తున్న ముఠాకి చెక్ పెట్టారు రాచకొండ పోలీసులు. థాయిలాండ్లో మ్యాడ్ డ్రగ్ గా పిలిచే యావా డ్రగ్ ను రంగారెడ్డి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో అమ్ముతున్న 2 రోహింగ్యాలను అరెస్టు చేశారు. వారి నుంచి 7 ప్యాకెట్ల నార్కోటిక్ డ్రగ్ ను సీజ్ చేశారు. సిటీలో కొత్త రకం నార్కోటిక్ డ్రగ్ అమ్ముతున్న ముఠాను అరెస్టు చేశారు రాచకొండ పోలీసులు. మయన్మార్కు చెందిన 2 వ్యక్తులు థాయిలాండ్లో మ్యాడ్ డ్రగ్ గా ఉన్న యావా డ్రగ్ ను ఇక్కడ సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్, రాయల్ కాలనీ, ఫాతిమా మజీద్ లాంటి ప్రాంతాల్లో డ్రగ్ అమ్ముతున్నట్టు గుర్తించి వారిని అరెస్టు చేశామన్నారు సిపి మహేష్ భగవత్. బాలాపూర్ పోలీస్ స్టేషన్ కొంతమంది మయన్మార్ నుంచి వచ్చిన రెఫ్యూజీస్, రోహింగ్యా రెఫ్యూజీస్ మన అందరం అంటారు వాళ్ళకి, అక్కడ సెంటర్ వాళ్ళు తీసుకున్నారు. మొన్ననే ఎన్యూమరేషన్ కూడా జరిగినాయి. వాళ్ళకి ఫింగర్ ప్రింట్స్ కానీ అన్ని డీటెయిల్స్ అన్ని వివరాలు మళ్ళీ స్వీకరించారు. ఈ క్యాంప్లో 2 వ్యక్తి దగ్గర ఈ బ్యాండ్ డ్రగ్స్ ఉన్నాయని ఆ ఇన్ఫర్మేషన్తో, 2 కూడా మయన్మార్ నేటివ్. మాత్రం దాంట్లో ఈ 2వ వ్యక్తి మొహమ్మద్ రహీం, ఈయన దగ్గర ఉత్తరప్రదేశ్ స్టేట్లో తయారు చేసిన ఒక ఆధార్ కార్డు కూడా దొరికినాయి. సో ఈ 2 అక్యూజ్ బేసికలీ నిద్ర రాకుండా ఉండేందుకు ఈ డ్రగ్ వాడుతున్నారని విచారణలో గుర్తించారు పోలీసులు. పనిలో బిజీగా ఉండే వ్యక్తుల్నే టార్గెట్ గా యావా డ్రగ్ అమ్ముతున్నట్టు తేల్చారు. 3 వ్యక్తులు ముఠాగా ఏర్పడి డ్రగ్ అమ్మకాలు చేస్తున్నారన్నారు సిపి. వీళ్లలో 2 పట్టుకున్నామని, మరో కీలక వ్యక్తి పరారీలో ఉండటంతో అతని కోసం వెతుకుతున్నామన్నారు. పట్టుబడ్డ వారి నుంచి 7 ప్యాకెట్ల డ్రగ్స్, 5 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. ఈ డ్రగ్ తో 2-3 days దాకా అలర్ట్నెస్ వస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. ఇది బ్యాన్ డ్రగ్. అది ఈ డ్రగ్ స్మోకింగ్ కానీ డైరెక్ట్ కూడా వాళ్ళు తీసుకుంటారు. ఒక్కొక్క టాబ్లెట్కి 150 నుంచి 200 దాకా. ఈ ఇతర అక్యూజ్ మీద NDPS యాక్ట్తో పాటు సెక్షన్ 199, 200 అండ్ 420 IPC ఈ బోగస్ డాక్యుమెంట్ ఆధార్ కార్డ్ దానికి సంబంధించి ఆ కేసు కూడా వాళ్ళకి ఏం మెయిన్ సప్లై ఎవరు ఉన్నారు వాళ్ళని కూడా పక్కా మన
అరెస్ట్ కోసం ప్రయత్నం చేస్తాం. నిషేధిత డ్రగ్ ను అమ్మినా కొన్నా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. డ్రగ్స్ బారిన పడి యువత తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు సిపి. సంక్రాంతికి జనం ఊళ్ళకి వెళ్తుండటంతో సిటీలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇండ్లు, అపార్ట్మెంట్లలోకి దొంగతనాలు చేస్తున్నారు. హైదరాబాద్ చైతన్యపురి ఏరియాలోని మోహన్ నగర్, ప్రజయ్ నివాస్ అపార్ట్మెంట్లో చోరీకి ప్రయత్నించారు. విలువైన వస్తువులు లేకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. ఆ సమయంలో వాచ్మెన్ గమనించి కేకలు వేయడంతో అతన్ని గాయపరిచి పరారైంది రాబరీ గ్యాంగ్. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు చైతన్యపురి పోలీసులు. మా బయట గడియ పెట్టుంది. నాకు డౌట్ వచ్చి మా అపార్ట్మెంట్లో ఒకరికి ఫోన్ చేశాను. ఫోన్ చేసినాక అతను వచ్చి డోర్ తీశారు. ఆ లోపు బయట అలజడి కొంచెం ఎవరో తిరిగినట్టు అయితే ఒక వ్యక్తి కనబడంగానే ఆ అబ్బాయిని తరుముకుంటూ మేము పోయినాం. అంతలోపే 4 కిందికి వచ్చి నన్ను కొట్టేసి వెళ్ళిపోయారు. ఇట్లా గోడ తట్టి పక్కకి వెళ్ళిపోయారని. వెళ్ళిపోయాక మేము అపార్ట్మెంట్ అయినాక పిలిచిన అందరి కిందికి వచ్చేసారని చూసి అపార్ట్మెంట్లో దొంగతనం జరిగి వచ్చి పైకి చూస్తాకు ఆల్రెడీ పగలగొట్టి డోర్లు పగలగొట్టి ఇంట్లోకి వెళ్ళి ఇలా కొట్టేసి వెళ్ళిపోయారు. फ्लैट नंबर 203 मल्लिका मेट्रो हमारा बच्चा फ़ोन करे तो ऐसा कुछ हुआ बोल के बोले तो लॉक तोड़ के देखे, पुलिस वाले आए थे, FIR बुक करे, ब्लू टीम भी आए, देखे अलमारी टूटा हुआ है, कुछ भी ऐसा ज़्यादा नुकसान नहीं हुआ डोर को. ఉస్మానియా డెంటల్ కాలేజ్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. కాలేజ్ ఏర్పాటు చేసిన 60 ఏళ్లైన సందర్భంగా ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్ లో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి డిఎంఈ రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంతమంది పూర్వ విద్యార్థులు ఒకే చోట కలుసుకోవటం అరుదైన ఘటనగా చెప్పారు రమేష్ రెడ్డి. ప్రభుత్వం చేపట్టే ఈఎన్టీ వైద్య శిబిరాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులను సన్మానించి మెమెంటోలు అందించారు. డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్కు ఈ పూర్వ విద్యార్థులందరూ రావడము చాలా సంతోషంగా ఉంది. ఇది 24 సీట్లతో మొదలైనటువంటి బీడీఎస్ అడ్మిషన్తో ఈరోజు 100 సీట్లకు, అలాగే ఎండిఎస్ 24 సీట్లు. అంటే ఈ కాలేజీ ఘనత ఏంటంటే ఇక్కడున్న వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు అవార్డులు ప్రదానం చేస్తోంది వీటీమ్ నెట్వర్క్ ఇండియా. ఈ ఏడాది మార్చి 8న దుబాయ్లో నిర్వహించే IWDA అవార్డ్స్ ప్రోగ్రాంకి సంబంధించిన ట్రోఫీ పోస్టర్ను బేగంపేటలోని హోటల్ మేరీగోల్డ్లో ఆవిష్కరించారు. మహిళలు నిత్యం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారని అన్నారు. ముఖ్య అతిథిగా వచ్చిన ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి 4 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ బాగా పెరిగారని చెప్పారు. నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ గంటా శరణి మొత్తం 11 కేటగిరీలో అవార్డులు అందిస్తున్నామని, వివిధ రంగాల్లో మహిళలు ఈ నెల 11 నుండి వచ్చే నెల 9 వరకు IWDA 2019@gmail.com కి దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు నిర్వాహకులు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ అవార్డ్ దుబాయ్లో జరగడం జరుగుతుంది. మార్చి 8న జగదీష్ గారు ప్లస్ వీరబాబు గారు అరేంజ్ చేయడం జరిగింది. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద స్పాన్సర్స్ దట్ ఆర్ హియర్ టుడే. అండ్ దిస్ ఇస్ అ యునిక్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ద ఎంటర్ప్రెన్యూర్సే కాకుండా ఎనీ ఇంటర్నేషనల్ ఉమెన్ దట్ కుడ్ బి ఎనీ కేటగిరీస్, whether it's social service కానీ, whether it's community services కానీ, and any entrepreneurship. But that is a very great having this kind of platform for a woman and as international women. So we can bring out a lot more women into our society that we don't even know about, that they are capable. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న సమాజంలో స్త్రీలపై వివక్ష కొనసాగుతుందన్నారు రచయిత్రి అంజలి హజారికా. మగవాళ్లతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. హోటల్ హరిత ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో అంజలి హజారికా రాసిన వాక్ ది టాక్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వర్కింగ్ ఉమెన్, సామాజిక కార్యకర్తలు, గృహిణులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. This book actually is a call for action. Instead of expecting governments or employers to do things about this issue, this book is inviting all the women leaders take action wherever they are, in whichever sphere they are working, and see that if they can collectively come together, this issue can be addressed. Because you will see that women's inequity experienced in all walks of life. Now it's a complex issue, and therefore we need a collective challenge to do that. So no stakeholder alone
can create benefits which will do wonders to women's life. సమాజంలో స్త్రీలకు జరిగే అంటే ఒక డిస్క్రిమినేషన్ అంటే ఈక్వాలిటీ అనేది మనము ఇంకా చాలా సాధించేది ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బుక్ డీల్స్ అంటే అన్ని విషయాలు గవర్నెన్స్లో కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ రూరల్ సొసైటీలో కానీ ఏ విధంగా స్త్రీలకు ఒక జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఉందో దాన్ని చాలా మంచిగా వీరు. బేగంపేట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన యాన్యువల్ ఎగ్జిబిషన్ ఉత్సాహంగా జరిగింది. విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులతో ప్రదర్శనను ఏర్పాటు చేసింది యాజమాన్యం. సైన్స్ ప్రయోగాలతో పాటుగా ఆర్ట్, పెయింటింగ్ ఎగ్జిబిషన్లు ఆకట్టుకున్నాయి. ఈవెంట్లో విద్యార్థుల డాన్సింగ్, మ్యూజిక్ కాన్సర్ట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. చదువుతో పాటు విద్యార్థుల్లో ఉన్న ఎక్స్ట్రా కరికులర్ టాలెంట్ ను బయటపెట్టేందుకు ఈవెంట్ ను ఏర్పాటు చేసింది బేగంపేట్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. యాన్యువల్ స్కూల్ ఎగ్జిబిషన్ పేరుతో నిర్వహించిన కార్యక్రమం ఆకట్టుకుంది. విద్యార్థులు రూపొందించిన సైన్స్ ప్రాజెక్టులు, ఆర్ట్స్, పెయింటింగ్స్ ను ప్రత్యేకంగా ఇక్కడ ప్రదర్శించారు. మ్యూజిక్, డాన్స్, బాక్సింగ్, కరాటే, జిమ్నాస్టిక్ కళలతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు చిన్నారులు. కరెన్సీ, చారిత్రక కట్టడాలు, రవాణా వ్యవస్థ, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ తో వివిధ రకాల వస్తువుల తయారీ, పూర్వకాలంలో జీవన విధానం, మోడర్న్ కల్చరల్ పై విద్యార్థుల ఎగ్జిబిట్స్ ఆకట్టుకున్నాయి. మన సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేస్తూ విద్యార్థులు చెప్పిన పద్యాలు పేరెంట్స్ మనసు దోచుకున్నాయి. And today I'm going to show you the best way to purify water. Boiling. The best and safest method to purify water is boiling. Boil water for at least 10 to 15 minutes to kill all the germs present in it. Store the boiled water in clean and covered vessels. ఈ రోజు నేను చేంజెస్ ఆఫ్ లైఫ్ స్టైల్ అని చెప్తున్నా. పాతకాలాల్లో అన్నం, మిల్లెట్స్, పెరుగు, చపాతీ తింటారు. ఇప్పుడు ఈ డేస్లో పాస్తా, నూడిల్స్, సేమియా, చిప్స్ అండ్ బన్. పాతకాలాల్లో జంతువుల్ని నడవడానికి యూజ్ చేస్తారు. ఈ కాలాల్లో పెద్ద పెద్ద కార్ల మోటార్లు యూజ్ చేస్తారు. My project is acid rain. Acid rain causes combustion of fossil fuels and vehicles exhaust such as petrol, oil. They are released into the atmosphere to become sulfuric acid and nitric acid. By a chemical reaction, it becomes acid rain and falls on the ground, which is harmful for us. The best example of acid rain is the Taj Mahal. నీటి వృధా అరికట్టి భవిష్యత్తు తరాలకు అందించాలంటూ ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆలోచింపచేసింది. వర్షపు నీరు వృధా కాకుండా ఎలా వాడుకోవాలో తమ ప్రాజెక్టులతో వివరించారు విద్యార్థులు. పేపర్ తో చేసిన రోబో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. I am studying in 4E. My parents and my teacher supported me to do this robot, to finish this robot. Very happy I am. పిల్లలు చదువుతో పాటు ఆటలు, సైన్స్ ప్రయోగాలపై దృష్టి పెట్టాలన్నారు అతిథులు. గతంలో ఇలాంటి అవకాశాలు లేవని ఇప్పుడున్న ఛాన్సెస్ ఉపయోగించుకుని రాణించాలన్నారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందించడంలో రాజీ పడబోమన్నారు స్కూల్ నిర్వాహకులు. అన్ని రంగాల్లో విద్యార్థులు ముందుకెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. Activities have changed so much and it is expanded and it has become really a wonderful place. I am so glad. I'm privileged to be back in school and I'm so happy, and the number of activities which have happened from the science to the arts, yoga classes, archery, shooting, so many activities which are very much needed. Today the focus is more on people are doing rote learning. This is so different to school. They encourage people to do so many activities other than academics alone. And we are so happy and proud to have him here today, and he's so very well exposed, down to earth, and we need that kind of personalities to be a part of our institution, which I'm sure all over the world our students are like him, and I wish him all the best and wish the future generations of us students all the very best, and God bless. పిల్లల్లో క్రియేటివిటీని పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయంటున్నారు టీచర్లు. మున్ముందు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేలా చూస్తామన్నారు. ఇక్ఫై స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రోగ్రామ్ ను ఆవిష్కరించారు ఇక్ఫై గ్రూప్ ఎండీ సుధాకర్ రావు. ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ లో జరిగిన కార్యక్రమానికి ఐఏఎస్ అజయ్ మిశ్రాతో పాటు ప్రొఫెసర్లు హాజరయ్యారు. ఆర్కిటెక్చర్ కు సంబంధించిన ఎన్నో విషయాలతో పాటు ఈ కోర్సు చేయడంతో కలిగే ప్రయోజనాలు వివరించారు నిర్వాహకులు. ఇంటర్లో 50% మార్కులున్న వారు ఈ కోర్సు చేసేందుకు అర్హులన్నారు.
కలిపి 550+ కాలేజీలే ఉన్నాయి. చాలా మన పాపులేషన్కి మన దేశానికి చాలా షార్టేజ్ ఉంది ఆర్కిటెక్ట్స్. అదే మీరు చైనా తీసుకుంటే 3000 కాలేజీలు ఉన్నాయి. సో మనం 600కి రీచ్ అవుతున్నాం, 3000 ఎక్కడ. సో ఈ యొక్క మనం ఏంటంటే ప్రపంచ కోణంలో చూస్తే మనం ఇండియాలో మనకి ఎంతో అన్నీ ఉన్నాయి, రిసోర్సెస్ అన్నీ, కానీ స్పెషలిస్ట్స్ మనకి చాలా తక్కువ ఉన్నారు. అందుకని మనకి ఇప్పుడు ఇక్ఫై స్కూల్ అనేది ఒక మంచి స్థాపించబడ్డ 30 ఏళ్ల నుండి నాక్ A+ గ్రేడ్ మన ఇండియాలో ఒక 50-60 యూనివర్సిటీలకే ఉంది ఆ క్రెడిట్. ఇక్ఫై ఎలాంటి ప్రోగ్రామ్స్ లాంచ్ చేస్తుందో అనే ఒక ఆతృత, ఒక ఇంట్రెస్ట్తో ఈరోజు అందరూ ఈ ప్రోగ్రామ్ని తిలకించారు. ఈ ప్రోగ్రాంలో ఏంటంటే ఇక్ఫై ఏ ప్రోగ్రామ్ లాంచ్ చేసినా కానీ క్వాలిటీతో పాటు వాళ్ళకి స్టూడెంట్స్కి బాగా యూస్ఫుల్ అయ్యేటట్టు లాంచ్ చేస్తారు. అంటే స్టూడెంట్స్ యొక్క ఉద్యోగ అవకాశాలు, స్టూడెంట్స్ వాళ్ళు ప్రొఫెషనల్స్గా తయారైనప్పుడు వాళ్ళకు వచ్చే అవకాశాలన్నీ కూడా హైలైట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ని మంచి డిజైనర్స్, డిజైన్ చైర్స్, ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్తో రోజు క్లాస్ రూమ్లో వచ్చి మనకి అన్ని విధాలుగా ఈ ప్రోగ్రామ్ని క్వాలిటీ డెవలప్ చేయడానికి. నేషనల్ యూత్ డే సందర్భంగా నారాయణగూడ YMCA గ్రౌండ్లో నిర్వహించిన పోటీల్లో మిస్టర్ యువ 2018 టైటిల్ను ఓల్డ్ సిటీకి చెందిన మీర్ హసన్ అలీ గెలుచుకున్నాడు. 100 కేజీల విభాగంలో రవీంద్ర, 95 కేజీల విభాగంలో పరశురాం, 85 కేజీల విభాగంలో మీర్ నయీముద్దీన్, 80 కేజీల విభాగంలో ఇషాన్ అలీ విజేతలుగా నిలిచారు. వీళ్ళకి ఎమ్మెల్సీ రామచంద్రరావు బహుమతులు అందించారు. का बहुत बहुत शुक्रिया अदा करता हूं कि मुझे इस काबिल समझ के मेरे एसोसिएशन मोहन सर स्पेशली बहुत मेरी बॉडी प्रोपोर्शन मेरे देखकर जो दिया है, इससे मैं बहुत बहुत खुश हूं. सेकंड टाइटल, ये मेरी सेकंड टाइटल है ये सीज़न में. जूनियर मिस्टर तेलंगाना टाइटल लिया था इससे पहले लास्ट वीक. डेली 2 hours इन मॉर्निंग, 2 hours इन इवनिंग. डाइट वही फुल्ली हाइजेनिक फूड और लो फैट हर चीज़ फैट नहीं, सब बॉईल करके खाता हूँ मैं. एग्स, चिकन जैसा कि, और बीन्स है, प्रॉन राइस है. मेरी फैमिली का भी बहुत सारा सपोर्ट है. जैसे मेरे मम्मा, मैं फैमिली फ्रेंड्स, मम्मा बहुत हेल्पफुल है मेरे. ये मेरे स्पेशली मेरे मम्मा के लिए. సిటీలో సంక్రాంతి సందడి మొదలైంది. ఎర్రమంజిల్ రీజెన్సీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో నిర్వహించిన సంక్రాంతి ఫెస్ట్ అందరినీ ఆకట్టుకుంది. పాటలు పాడుతూ స్టెప్పులేస్తూ ఆకట్టుకున్నారు విద్యార్థులు. వేడుకల్లో డైరెక్టర్ సాయి కిరణ్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్, హీరో కార్తిక్, హీరోయిన్ నిత్య నరేష్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు, పంట పొలాల సెట్టింగ్ ఆకట్టుకున్నాయి.
The Regency College has invited us here for their food festival, and I can smell all the fragrances in the air, and I'm really hungry. I'm very excited to be here. I think being in the hospitality industry is a very difficult industry to be in because I feel like customers are always the toughest, and I think we understand that because we get criticized a lot by the audiences watching us, and I'm sure it's the same for their industry where anyone and everyone who's eating and drinking their food is constantly judging their hospitality, their food, the way they keep things. It's good. Hotel management, hoteliers another చాలా ఇంపార్టెంట్ థింగ్ యాక్చువల్లీ. మనం ఎక్కడికైనా ఏ హోటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ద పీపుల్ దే మేనేజ్ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ టైం వచ్చినప్పుడు మంచి శాండ్విచెస్, బర్గర్స్ అని పెట్టారు. ఈసారి మంచి మన సంక్రాంతి కాబట్టి జస్ట్ టెలింగ్ సమ్ 80 డిషెస్ పెడతాను. ఐ వాస్ వెయిటింగ్ ఫర్ దట్. వెస్ట్ మారేట్పల్లి కస్తూర్బా గాంధీ ఉమెన్స్ కాలేజ్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. పాటలు, డాన్సులతో ఆకట్టుకున్నారు విద్యార్థులు. సమావేశానికి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రైవేట్ కాలేజీలకు దీటుగా ప్రభుత్వ కాలేజీలు పనిచేస్తున్నాయని ప్రశంసించారు. ఉన్నత విద్యను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. విద్యార్థులపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందన్న ఈటెల అందరూ మంచి చెడులను గ్రహించి ముందుకెళ్లాలని సూచించారు. హైదరాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని కస్తూర్బా గాంధీ ఉమెన్స్ కాలేజీ వార్షిక వేడుకల్లో పాల్గొన్నారు. కస్తూర్బా గర్ల్స్ కాలేజ్ 30 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ సమావేశం, ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. పేదలకి మంచి నాణ్యమైన విద్య అందించడంలో ఇలా విజయం కొనసాగిస్తూ ఉంది. పాత పేరు ఏదైతే మా కాలేజ్కి ఉండనో అది మళ్ళీ దాన్ని అధిగమించే పద్ధతిలో అన్ని కాలేజీలో ఉన్నటువంటి మా టీచర్స్కి మంచి సాలరీస్ ఇచ్చి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకు అందించడం నిర్ణయంలో భాగంగా ఈ సంవత్సరం ఇవాళ రికరింగ్ ఎక్స్పెండిచర్ కోసం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ ప్రోగ్రాము కాలేజ్ డే సందర్భంగా ఇక్కడ ప్రతి ఏడాది అదొక పండగలాగా ఒక్క రోజున చాలా ఉత్సాహంగా బాలికలు అది జరుపుకుంటారు. అందులో విద్యాపరంగా మెరిట్ వచ్చిన వాళ్ళకి, ర్యాంకులు వచ్చిన వాళ్ళకి మెడల్స్, తర్వాత ఆర్థిక పురస్కారాలు ఇవ్వటం జరుగుతాయి. మా కాలేజీ నుంచి 156 మంది బాంబే ఐఐటి ఆన్లైన్ సర్టిఫికేట్ ప్రోగ్రాంలో వాళ్ళందరూ చాలా సక్సెస్ఫుల్ గా ఉత్తీర్ణులయ్యారు. వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. క్లాసికల్, వెస్ట్రన్ పాటలకు స్టూడెంట్స్ వేసిన స్టెప్పులు అదుర్సనిపించాయి. సందడి చేశారు ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్. కొండాపూర్లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో కైరో స్టోర్ను ప్రారంభించారు. తక్కువ సమయంలో దేశవ్యాప్తంగా 111 స్టోర్లు ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకుంటున్నానని చెప్పింది సైనా. పీబీఎల్ తర్వాత మలేషియా, ఇండోనేషియా ఓపెన్లో ఆడబోతున్నట్టు చెప్పింది సైనా.
कायरा के साथ ऑलमोस्ट 3-4 ईयर्स से हूँ मैं अभी, तो एक फैमिली जैसा रिलेशन बन गया है एंड आई एम सो हैप्पी कि कायरा इतना अच्छा कर रहा है और इतना आगे बढ़ गया है. 111 स्टोर है, तो आई एम वेरी प्राउड टू बी अ पार्ट ऑफ दिस. कायरा का बहुत अच्छा लगता है मुझे जब इतना अच्छा इम्प्रूवमेंट चल रहा है, प्रोग्रेस चल रही है और मैं आगे भी यही विश करती हूँ कि कायरा ऐसे ही आगे बढ़ते रहे और स्टोर्स ओपन करे, हैदराबाद में नहीं पूरे ही कंट्री में और भी नाम रोशन करे. सो आई एम वेरी प्राउड ऑफ इट एंड रियली हैप्पी टू सी द स्टोर इतना बड़ा है. और wearing Kaira clothes everywhere and I find it really nice and really pretty. She's so pretty in all these clothes and I've heard the progress of Kaira also in the city and also in India, opening so many stores. 111 you said, so that's సిటీలో ఎక్స్పోల ట్రెండ్ నడుస్తోంది. అన్ని రకాల ఐటమ్స్ ను ఒకే దగ్గర ఎగ్జిబిట్ చేసేందుకు ఎక్స్పోలను ఏర్పాటు చేస్తున్నారు ఆర్గనైజర్లు. అన్ని రకాల బ్రాండ్స్ ఒకే దగ్గర దొరుకుతుండటం, సమయం కూడా సేవ్ అవుతుండటంతో ఎక్స్పోలకు జనం క్యూ కడుతున్నారు. సిటీలో ట్రెండ్ ఎక్స్పోలపై స్పెషల్ రిపోర్ట్. సిటీలో ఇప్పుడు ట్రెండ్ ఎక్స్పోలదే హవా. కొత్తగా ఏ వస్తువు మార్కెట్లోకి వచ్చినా దాన్ని ప్రమోట్ చేసుకుని బిజినెస్ చేసేందుకు ఎక్స్పోలను ఏర్పాటు చేస్తున్నారు ఆర్గనైజర్లు. వీటికి అదనంగా అన్ని రకాల బ్రాండ్స్ దొరికేలా స్టాల్స్ ఏర్పాటు చేసి కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. యానిమల్ లవర్స్ కోసం నిర్వహించిన పెటెక్స్ ఎక్స్పో పెట్ లవర్స్ ను ఆకట్టుకుంది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన షోలో పెంపుడు జంతువులు సందడి చేశాయి. రకరకాల కుక్కలు, పిల్లులు, కుందేళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా నిర్వహించిన డాగ్ షో ఆకట్టుకుంది. పెంపుడు జంతువులకు సంబంధించిన ఫుడ్ ప్రొడక్ట్స్ దగ్గర నుంచి అన్ని రకాల వస్తువులను ఇక్కడ ప్రదర్శించారు. మెడికల్ ఎక్విప్మెంట్స్ కు సంబంధించి హైటెక్స్ లో ఏర్పాటు చేసిన ఇండియా మెడ్ ఎక్స్పోకు మంచి స్పందన వచ్చింది. మెడికల్ ఎక్విప్మెంట్స్ తో పాటు ఐసీయూ, ఆపరేషన్ కు సంబంధించిన కిట్లు, పరికరాలు, లాబొరేటరీ ఎక్విప్మెంట్స్ పై దాదాపు 175కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇక ట్రెండ్స్ ఎక్స్పోలో ఫ్యాషన్ ఇండస్ట్రీ కోసం ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రతి 3 నెలలకోసారి ఫ్యాషన్ ఇండస్ట్రీ కలకలలాడుతోంది. ఈ ఎక్స్పోల్లో దేశీయ ఐటమ్స్ తో పాటు విదేశీ ఉత్పత్తులు కూడా ఉండడంతో ఎక్స్పోల్లో షాపింగ్ చేసేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. యంగ్స్టర్స్ కోసం టీన్ ఫెస్ట్ పేరుతో నిర్వహిస్తున్న ఎక్స్పో యూత్ ను ఆకట్టుకుంటోంది. మ్యూజిక్, గేమింగ్, షాపింగ్ అన్ని ఒకే చోట దొరికేలా ఎక్స్పో నిర్వహిస్తున్నారు ఆర్గనైజర్లు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.